ఏంటి నీ వైఫ్ మీతో పాటు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా ఉండాలని కండిషన్ పెట్టిందా? దానికి నువ్వు ఒప్పుకొని నా దగ్గరకు వచ్చి చెప్తున్నావా? అలా వెక్కిరించకరా. వెక్కిరించక పెళ్ళంటే నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ అనుకున్నావా? రియల్ లైఫ్ రా. నా మాట విని మీ ఫ్యామిలీకి చెప్పేసి అమ్మాయికి డివోర్స్ ఇచ్చి వదిలించుకో. కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకుందావు. కానీ తర్వాత ఆ వచ్చే అమ్మాయి కూడా ఇలాగే ఉందనుకో, కనీసం విద్యాన్ని నయ్యంరా, ఉన్నది ఉన్నట్టు చెప్పింది. నెక్స్ట్ వచ్చే అమ్మాయి ఇన్ఫర్మేషన్ లేకుండా వేసేసింది అనుకో, నా ఫోటోకి దండే. రే కనీసం వాళ్ళ ఇంట్లో అయినా చెప్పరా, ఏదో ఒకటి చేసి అమ్మాయి మనసు మారుస్తారేమో. వద్దురా, అలా చేసినా తన బిహేవియర్ మాటలు చూస్తుంటే ఎవరు చెప్పినా వినేటట్లేదు. ఈ విషయం విద్యాల అమ్మాయిలకి చెప్పి అలాగే మా ఇంట్లో తెలిసిన 2 ఫ్యామిలీస్ బాధపడతారు. మరి ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంట్రా? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇలా కాదురా. మరి ఎలా రా? ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తుంటే టీవీలో టామ్ అండ్ జెర్రీ చూసే చిన్నపిల్లగాళ్ళ అలా నవ్వుతావేంటి బ్రో? మరి నవ్వక ఏం చేయాలి? నేను వచ్చి మీతో పాటు ఉండాలా? వచ్చి ఏం చేయాలి? నా లవర్ మీతో పాటు ఎంత బాగా కాపురం చేస్తున్నాను దగ్గరుండి చూడాలా? చూడండి బాస్, ఫస్ట్ మీరు ఆ నవ్వడం ఆపండి. కొంచెం చెప్పేది సీరియస్గా వినండి. పర్మనెంట్గా ఏం కాదు, జస్ట్ కొన్ని డేసే. విద్య మనసు మారే వరకు. ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్లో ఉన్నా బాస్. అయినా తను ఎన్నిసార్లు అడిగా మీ ఇంట్లో వచ్చి మాట్లాడినా, పోనీ లేచిపోదామా అని. అప్పుడు వినిందా? ఇప్పుడు పెళ్ళయ్యకి నేను కావాలంటే అయినా తను అలా అడగడం ఏంటి? నువ్వు వచ్చి నన్ను అడగడం ఏంటి బాస్? నాకు ఇది ఇష్టం లేదు, కానీ విద్య కోసం తప్పట్లేదు. పోనీ నువ్వు ఇంకా విద్యను ప్రేమిస్తున్నావా చెప్పు, మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను, నేను మా ఫ్యామిలీతో మాట్లాడి. ఇలాంటి జోక్స్ చేస్తారు, నవ్వితేనేమో నవ్వొద్దంటారు. ఎలా బాస్? బాస్ ఇది సినిమా కాదు, రియాలిటీ. నా వల్ల కాదు, నన్ను వదిలేసాయి. వదిలేయాలా? ఇదేం చిన్న విషయం కాదు బాస్. 2 జీవితాలు, 2 కుటుంబాల పరువుకు సంబంధించిన విషయం. నీ ఒక్కడి ప్రేమ వల్ల ఎంతమంది బాధపడాలా? నా కోసం కాకపోయినా నువ్వు ప్రేమించిన విద్య కోసమైనా ఆలోచించు. జస్ట్ కొన్ని డేసే. ఒకవేళ ఇంకా తనకు మనసు మారలేదనుకో. మారకపోతే విద్యను నీకిచ్చి పెళ్లి చేస్తా, నేను డైవర్స్ తీసుకుంటా. డీలా? విక్కీ, విద్యా? విక్కీ, విద్యా? విద్యా? ఆగండి, అంతకు మించి ముందుకెళ్తే నేను తట్టుకోలేను. సెన్సార్ కట్ట? అవును. ఓకే, నువ్వు లోపలికి రావుకి. అగ్రిమెంట్ గుర్తుంది కదా, విద్య మనసు మారేంత వరకు అది నా పెళ్ళమే. ఓకే రా బాస్. బాగుంది బ్రో ఇల్లు. ఎంత రెంట్? సొంత ఇల్లు. అలాంటి వాళ్ళు అందరూ సంపాదన పక్కన పెట్టి కష్టపడి అమ్మాయిని పడేస్తుంటే, ఇలాంటి వాళ్ళు అమ్మాయిని పక్కన పెట్టి సంపాదించి మేము కష్టపడి ప్రేమించి పడేసిన అమ్మాయిల్ని గద్దలాగా తన్నుకుపోతున్నారు. నేను ఫ్యూచర్ వదిలేసి అమ్మాయిల చుట్టూ తిరుగుంటే ఇప్పుడు నీలా నా గర్ల్ ఫ్రెండ్ ఎవరితో కాపురం చేస్తుందా అని దగ్గరుండి చూడాల్సి వచ్చేది. కూర్చోడానికి ఇక్కడ ప్లేస్ ఉన్నప్పుడు నన్ను దొబ్బి మరి అక్కడ కూర్చోలా? ఇది నా ఇల్లు బాస్, నాకెక్కడైనా కూర్చునే రైట్స్ ఉన్నాయి.
ఎలా ఉన్నావు విక్కీ? ఏదో లవ్ ఫెయిల్యూర్ బాధలో గెడ్డం పెంచుదాం అనుకున్నా గానీ గెడ్డం పెరగపోయేసరికి ఎలాగో మనం కలవం కదా అని మందు వాటర్ కలిపి తాగుతూ బాగానే ఉన్నా. నీకు ఎన్నిసార్లు చెప్పాను విక్కీ, నువ్వు డ్రింక్ చేసేటప్పుడు సోడా కలుపుకోమని. అసలే నువ్వు రాగా డ్రింక్ చేస్తే నీకు వామిటింగ్స్ అవుతాయి కదా. ఒకసారి ఇలాగే సుజయ్, నేను అలిగి ఫోన్ మాట్లాడుకుని ఉంటే ఫుల్గా తాగి రోడ్ మీద పడి మరీ వామిటింగ్ చేసుకున్నాడు. అలా చేయడం వల్లనే కదా మా ఫ్రెండ్ నీకు చెప్పాడు. మా ఫ్రెండ్ చెప్పడం వల్లనే నువ్వు నాకు ఫేస్ వాష్ చేసి మజ్జిగ తాపించి నన్ను పడుకోబట్టి నేను ఫ్రెష్ అప్ అయ్యాక మనం నైట్ అంతా బైక్ మీద తిరిగాం. ఆ రోజు భలే ఎంజాయ్ చేసాం కదా. ఆ రోజులు మళ్ళీ రావులే విక్కీ. మీ దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్లు కాసేపు ఆపి తాగడానికి ఏదైనా పట్టుకొస్తావా? మీ ఘోరమైన ఫ్లాష్ బ్యాక్ విని తల పగిలిపోయేటట్టుంది. టీ పట్టుకురా. నీకేం కావాలరా? విక్కీకి ఏం కావాలో నాకు తెలీదా? తన కాఫీ అంటే చాలా ఇష్టం. నేను పెట్టుకొస్తాను. ఛీ, తిని అమ్మ. ప్రపంచంలో 8 బిలియన్ల మనుషులు ఉండగా దేవుడు నన్నేందుకు దొబ్బుతున్నాడు అర్థం కావట్లేదు. ఏంటి బాస్, విద్యను బైక్ ఎక్కించుకున్నానని చెప్పగానే ముఖం మాడిపోయింది. దాందే ముందులేరా, ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బైక్ కన్నా ర్యాపిడో వాడి బైక్ ఎక్కువ ఎక్కుతున్నారు. అలా అని ఎవరు ఫీల్ అవ్వట్లేదు కదా. నువ్వు ఏ ర్యాపిడో వాడు అనుకుంటాలే. అయినా నువ్వేంట్రా రాగానే డైరెక్ట్ గా విద్య పక్కన కూర్చుంటున్నావు? తనే కూర్చోమంది బాస్. కూర్చోమంటే కూర్చుంటావా? కూర్చోమంటే కూర్చోమనే కదా బాస్. యదవ లాజిక్లు మాట్లాడుకు. నువ్వు విద్యకి 3 అడుగుల దూరంలో ఉండాలి. నేను 7 అడుగులు వేద్దాం అనుకున్న అమ్మాయితో నువ్వు 7 అడుగులు వేసి నన్ను 3 అడుగుల డిస్టెన్స్ లో ఉండమంటున్నావు, అంతే కదా. సర్లే. ఇంకోటి, తన బెడ్రూమ్ లో ఉన్నా కిచెన్ లో ఉన్నా నేను లేకపోయినా విద్య దగ్గరికి మాత్రం నువ్వు వెళ్ళకూడదు. బెడ్రూమ్ అంటే ఓకే కానీ కిచెన్ లో ఏమైంది బాస్? తను ఏదైనా వర్క్ చేస్తుంటే నేను హెల్ప్ చేస్తా కదా. లైక్ తను కర్రీ చేస్తుంది అనుకో, నేను సాల్ట్ వేస్తా. తను పప్పు చేస్తుంది అనుకో, నేను పోపు వేస్తా. చెప్పరా, మీ ఇద్దరు ఒకే కంచంలో తింటే నేను కరగడం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా బాస్. చెప్పు తెగిపోద్ది. నేను చెప్పినట్టు చెయ్యి. బాస్ కూల్. ఎందుకలా బోరుకొచ్చిన బండిలో ఊరికే అరుస్తున్నావు? చెప్పావు కదా చేస్తాలే. ఇంకోసారి మీ దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ విద్య ముందు ఎత్తకు. తీసుకో విక్కీ. కాఫీ ఎలా ఉంది విక్కీ? నైస్. నీకు ఇష్టమని బాగా స్ట్రాంగ్ గా పెట్టాను. థ్యాంక్స్ బేబీ. థ్యాంక్ యూ విద్య. ఇంకా ఏం చూడాల్సి వస్తుందో. విక్కీ, నీకు నైట్ టైం వాటర్ తాగే అలవాటు ఉంది కదా. థ్యాంక్ యూ విద్య. రేయ్, ఇదిగో బెడ్షీట్. నువ్వు నైట్కి ఇక్కడే పడుకో. మరి మీరెక్కడ పడుకుంటారు? ఆ బెడ్రూమ్ లో. మీరు బెడ్రూమ్ లో పడుకుంటా నాకు ఇక్కడ నిద్ర పట్టదు కదా. ఏంట్రా? అదే కొత్త ప్లేస్ కదా, నాకు కొద్దిగా భయం. మీరు కూడా ఇక్కడే పడుకోవచ్చు కదా. మరి బెడ్రూమ్ లో ఎవరు పడుకుంటారు? మీ మామ తాత? పోన్లే సుజయ్, ఇవి ఒక్క రోజుకే కదా, మనం కూడా హాల్లోనే పడుకుందాం. మనం హాల్లో ఏంటి? నేను మ్యాట్ అవి తీసుకొస్తా. రే, నువ్వు మా ఇద్దరిని విడదీయాలని చూస్తున్నావు కదా. లేదు బాస్, నీ మీద ఒట్టు. ఒక్కడనే పడుకుంటే భయం వేస్తుందని మిమ్మల్ని కూడా పడుకోమన్నా. బ్రో, ఏంట్రా? నిద్ర పట్టడం లేదు, ఏదైనా కథ చెప్పచ్చు కదా. కథ చెప్పాలా? నువ్వేమని ఉయ్యాలుగే చిన్న పిల్లాడు అనుకున్నావేంట్రా? దున్నపోతులాగా ఉన్నావు. మీ నసాదుతారా, నాకు నిద్ర వస్తుంది. పోనీ
కాసేపు మా ఇద్దరు లవ్ స్టోరీ చెప్తా, నీకు టైం పాస్ అవుద్ది. మీదేమైనా మగధీరాలో రామ్ చరణ్ కాజల్ లాగా 400 సంవత్సరాల కిందట గొప్ప లవ్ స్టోరీ ఏంట్రా? ముష్టి 4 సంవత్సరాల లవ్ స్టోరీ. ఊరికే నా కథ చెప్తాను అంటావు. మూసుకొని పడుకోరా. చీకట్లో ఉన్నావు, ఎక్కడ తంతానో తెలీదు. ఓ అలా కాదు బ్రో, ఇప్పుడు పెళ్లికి ముందు నాకు కొన్ని డ్రీమ్స్ ఉండేవి. విద్యను పెళ్లి చేసుకోవాలి, తనతో హ్యాపీగా ఉండాలి, ఇలా నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. అలా నీకు ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా? నాకంటూ ఉన్నది ఒకటే డ్రీమ్ రా. చిన్నప్పుడు మా అమ్మ నేను మార్కులు సరిగ్గా తెచ్చుకోకపోతే అనేది, నువ్విప్పుడు ఇలాంటి మార్కులు తెచ్చుకుంటే రేపు పొద్దున్న నీకు పెళ్ళయ్యాక భార్య వస్తుంది, తనని మంచి ఉద్యోగం లేకపోతే ఎలా చూసుకుంటావు? ఇప్పుడు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటేనే కదా రేపు పెళ్ళయ్యాక భార్యను బాగా చూసుకుంటావు. అప్పటి నుండి నేను బాగా చదువుకొని భార్యకి కావాల్సినవన్నీ సంపాదించి పెట్టానురా. కానీ పెళ్ళయ్యాక అర్థమైంది, భార్యని బాగా చూసుకోవాలంటే డబ్బుంటే సరిపోదు, భార్యకి మన మీద ప్రేమ కూడా ఉండాలని. బ్రో బాగా ఎమోషనల్ అవుతున్నట్టు ఏడిపించేసావు, నా వల్ల కావట్లేదు. గుడ్ నైట్. అనవసరంగా వెళ్ళినట్టున్నా. ఆఖరికి నా ఇంట్లో నేనే పనోళ్ళ కింద పడుకోవాల్సి వచ్చింది. నేను ఏదైనా తప్పు చేస్తున్నానా? నేను చేస్తున్నదంతా కరెక్టేనా? కనీసం రేపటి నుంచి సుజయ్తో ఫ్రెండ్లీగా అయినా ఉండాలి. అమ్మ బాబోయ్! రే విక్కీ, రే లేవరా ఎదవా! రాత్రి నా పక్కన నా పెళ్ళం పడుకుంది కదరా, ఉదయం లేసేసరికి నువ్వేంట్రా లవర్లా పట్టుకొని పడుకున్నావు? ఏంటి బ్రో పొద్దున్న కాయగూరలో అరుస్తున్నావు? దివ్య చలేసి నైట్ లోపలికి వెళ్ళి పడుకుంది. నువ్వే ఒంటరిగా ఫీల్ అవుతున్నావు అని నైట్ నేనే వచ్చి నీ పక్కన పడుకున్నా. నా దరిద్రం కాకపోతే రాత్రి నా పెళ్ళం నా పక్కన పడుకోవడం ఏంటి? అది నన్ను వదిలేసి లోపలికి వెళ్ళి హ్యాపీగా పడుకోవడం ఏంటి? ఈ లవర్ గాడు వచ్చి నా పక్కన పడుకోవడం ఏంటి? విద్యా, విద్యా! బెడ్షీట్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. ఏంటి విద్యా, రాత్రి నన్ను ఒక్కడనే వదిలేసి లోపలికి వెళ్ళి పడుకున్నావు? సారీ సుజయ్, బాగా దోమలు కుడుతున్నాయని లోపలికి వెళ్ళి పడుకున్నా. నైట్ నువ్వు చెప్పిందంతా విన్నాను. నువ్వు చాలా మంచోడు సుజయ్. నీ బాధలు బాధ్యతలు అన్నీ నాకు అర్థమయ్యాయి. అంటే నీ మనసు మారిందా విద్య? ఆ విక్కీ, నీ గతాన్ని ఇవన్నీ వదిలేసి నాతో కాపురం చేస్తావా? నువ్వు మంచోడు అని చెప్పానంతే. నా ప్రేమ ఎప్పటికీ విక్కీకే. విక్కీ, కాఫీ తాగుతావా? థ్యాంక్స్ విద్య, కరెక్ట్ టైం కాఫీ ఇచ్చావు.